Hello friends, welcome back to our channel. Pochama web series review 1 to 5 episodes. Each episode approximately 26 minutes లోపే ఉంటుంది. టోటల్ రన్ టైం 1 hour 55 minutes. సో మూవీ చూసిన తర్వాత ఇది వెబ్ సిరీస్ కా మూవీ అనుకోండి. నాకు మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే యాక్చువల్లీ ఈ వెబ్ సిరీస్ మనకి రేపు రిలీజ్ అవ్వాల్సింది. కానీ ఆహా గోల్డెన్ సబ్స్క్రిప్షన్ ఎవరి దగ్గర అయితే ఉన్నదో వాళ్ళకి 24 అవర్స్ ముందే ఎర్లీ యాక్సెస్ ఇవ్వడం అయితే జరిగింది. సో వెబ్ సిరీస్ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే జెస్సీని చంపింది ఎవరు? డేవిడ్‌ని చంపింది ఎవరు? ఈవని హత్య చేద్దాం అనుకున్నది ఎవరు? ఇదంతా తెలియాలంటే పోచమ్మ వెబ్ సిరీస్ మీరు చూడాల్సిందే. అండ్ దీంతో పాటును పోచమ్మ ఒక అమ్మవారి నేమ్. సో ఒక పెద్ద మ్యాన్షన్ ఉంటది. ఆ మ్యాన్షన్ ముందు ఒక అమ్మవారి విగ్రహం ఉంటది. సో ఆ మ్యాన్షన్ కొనిన వాళ్ళు మాత్రం వాళ్ళు క్రిస్టియన్స్. సో అందుకు పోచమ్మ విగ్రహాన్ని తొలగించుదాం అనుకుంటారు. అలాగా తొలగించేస్తారు. సో దానివల్లే వీళ్ళ మర్డర్స్‌కి ఏమైనా జరిగిందా? అంటే దేవత విగ్రహం తీయడం వల్ల వీళ్ళు హత్యకి గురయ్యారా? లేకపోతే ఎవరైనా జెస్సీని, డేవిడ్‌ని అలాగే ఈవాని హత్య చేద్దాం అని అనుకున్నారా? ఇది తెలియాలంటే పోచమ్మ వెబ్ సిరీస్ మీరు చూడాల్సిందే. నాకు మొత్తం వెబ్ సిరీస్ మొత్తానికి నాకు నచ్చిందల్లా ఏదైనా ఉంది అంటే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఒకటి నచ్చింది. పర్ఫార్మెన్స్ వైస్‌గా చూసుకుంటే మాత్రం అది నాకు చాలా బాగా అనిపించింది. స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ పరంగా చూసుకుంటే మాత్రం చాలా రొటీన్ అనిపించింది. జస్ట్ ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వల్ల మాత్రమే ఆ 1 hour 55 minutes మూవీ కూడా అలాగా వెళ్తూ ఉంటది ముందుకనేది. జస్ట్ వన్ టైమ్ వాచ్ వెబ్ సిరీస్. ఇది కూడా మనకి ఓటీటీలో వస్తుంది కాబట్టి కొంచెం నాకు బెటర్ అనిపించింది. వన్ టైమ్ వాచ్ ఫిలిం. సో క్యాస్ట్ విషయానికొస్తే దానికన్నా ముందు రిటన్ అండ్ డైరెక్టర్ అండ్ ఫాదర్ క్యారెక్టర్ చేసింది కూడా ఇతనే డైరెక్టరే రమేష్ ఇందిరా. అండ్ క్యాస్ట్ బై అచ్యుత్ కుమార్, రమేష్ ఇందిరా, అర్జున్ అంబాటి ఇంకా చాలా మంది క్యాస్ట్ ఉన్నారు. వీళ్ళు మాత్రం మనకి మెయిన్ క్యాస్ట్. సో డైరెక్షన్ కొంచెం బెటర్ అనిపించింది కానీ స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ లైన్ చాలా రొటీన్‌గా ఉందండి. జస్ట్ వన్ టైమ్ వాచ్ ఫిలిం. జస్ట్ అంటే ఆ జెస్సీని చంపింది ఎవరు? అలాగే డేవిడ్‌ని చంపింది ఎవరు? అలాగే జెస్సీ వాళ్ళ అత్తని చంపుదాం అనుకుంటారు. ఇదంతా చేస్తుంది నిజంగాన అమ్మవారా? కాదా? లేకపోతే అమ్మవారి ముసుగులో ఉన్న మనుషులే చేస్తున్నారా? ఒకవేళ మనుషులు చేసుంటే ఎందువల్ల చేస్తున్నారు? నిధి వల్ల ఏమైనా చేస్తున్నారా? ఇది జస్ట్ స్పాయిలర్ మాత్రమే. ఇది చెప్తున్నాను కదా! జస్ట్ వన్ టైమ్ వాచ్ ఫిలిం అనిపించింది. ఒకవేళ మీరు ముందు చూసుంటే ఈ ఫిలిం అనేది మీకు ఎలాగనిపించిందో కామెంట్ సెక్షన్‌లోని తెలియజేయండి. ఇలాంటి రివ్యూస్ కోసం ఇప్పుడే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.